కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అరెస్టు అయ్యారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల నెయ్యి వ్యవహారంలో ఎలా స్పందించాలో తెలియక నోరు జారి అంబటి అరెస్టు అయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో లడ్డూల తయారీకి వినియోగించింది అసలు నెయ్యే కాదని, 420కి కిలో నెయ్యి మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కాయించాడా అని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు తిరుమలను అపవిత్రం చేశారని, వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేని వ్యక్తులుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. గతంలో లోకేష్ను పప్పు అన్నారని, పప్పు కాదని బాంబు అని ఇప్పుడు అర్థమైందని సోము కితాబునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. యువతకు అవకాశాలు కల్పించే బడ్జెట్ అన్నారు. ఏపీ ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష, అవసరాల మేరకు బడ్జెట్ రూపొందించబడిందన్నారు. విద్య, వైద్య, ఉద్యోగ కల్పనపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించారని, ఇది ఆత్మనిర్భర్ ఇచ్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం ప్రకటించారు. పర్యాటక శాఖ మంత్రిగా ఈ రంగంపై కేంద్రం చూపిన చొరవను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం అత్యంత సంతోషదాయకమని మంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఇప్పటికే కేంద్రం సుమారు 450 కోట్ల నిధులతో సహకరించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రావడంతో పాటు విశేషంగా నిధులు మంజూరవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని, ఇది దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా ఎదిగేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకునే వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని ఇది ప్రతిబింబిస్తోందని కితాబునిచ్చారు. అఖిల భారత కోర్కెల దినంలో భాగంగా రైల్వే కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని ఏఐఆర్ఎఫ్ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు రైల్వే కార్మికులు పీడబ్ల్యూఐ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ హెచ్ఎంఎస్ కార్యదర్శి కె విజయకుమార్, మెకానిక్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చైర్మన్ ఎం బాబు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని, 8వ వేతన కమిషన్ను కార్మికులు, పెన్షనర్లకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైళ్లలో పనిచేసే భద్రతా విభాగం సిబ్బందికి రిస్క్ అలవెన్స్ మంజూరు చేయాలని, ట్రాక్మెన్లకు రిస్క్ అలవెన్స్ పెంచాలని, ఎలాంటి సీలింగ్ లేకుండా మూల వేతనం ఆధారంగా బోనస్ మంజూరు చేయాలని, రైల్వే కార్మికుల తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైల్వే కార్మికుల కేడర్లను పునర్వ్యవస్థీకరించాలన్నారు. పెరిగిన ట్రాక్స్, రైళ్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ హెచ్ఎంఎస్ నాయకులు బాబురావు, నారాయణ, కె రమేష్ కార్మికులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫిబ్రవరి 8వ తేదీన రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో 60 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ జాబ్ మేళా ద్వారా 3,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజమండ్రికి చెందిన బేతిరెడ్డి ఆదిత్య నియమితులయ్యారు. యువమోర్చాలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న ఆదిత్య రాష్ట్ర కార్యదర్శిగా, జోనల్ ఇన్ఛార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా బేతిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కు, భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట్రావు చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంత్రిగా పనిచేసిన రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సైకో జగన్, ఆంబోతు రాంబాబు అంటూ నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. షీటర్లంతా సత్ప్రవర్తనతో వెలగాలని, ఎటువంటి కేసుల్లో పాలు పంచుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి నరసింహకిషోర్ హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపుతామన్నారు. గంజాయి సేవించడం గానీ, విక్రయించడం గానీ చేయరాదని సూచించారు.